భద్రాచలంలోని రామాలయం కార్యాలయం పక్కన గత 3 ఏళ్ల క్రితం జానకి సదనం సత్రం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన భక్తులు ఆలయంలోకి కొంతమంది కీలక ఉద్యోగులను వసతి గదుల నిర్మాణానికి 4-5 విడతలుగా 18 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. 18 లక్షలకు సంబంధించి ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో దాతలు ఆలయం కార్యాలయానికి వచ్చి ఉద్యోగులతో వివాదానికి దిగారు. చివరకు 18 లక్షలు తీసుకున్న ఉద్యోగులు దాతలను సముదాయించి తర్వాత డబ్బులు ఇస్తామని తిరిగి పంపించినట్లు తెలుస్తోంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవిని వివరణ కోరగా నగదు ఇచ్చిన దాతలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎవరు డబ్బులు తీసుకున్నారు, వాటిని ఎవరు పక్కదారి పట్టించారో విచారణ చేసి ఎలాంటి రసీదులు లేకుండా డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనందరికీ తెలుసు, అంటే నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త వాట్సాప్లో కానీ మీడియాలో కానీ లేదా మీడియా వ్యక్తులు చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి గతంలో 3.5 సంవత్సరాల క్రిందట ఒక జానకి సదనం అనేది ప్రారంభిస్తున్నాము. దానికి సంబంధించి డోనార్ను వెతికే క్రమంలో ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి హైదరాబాద్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఎంప్లాయీస్ని. ఆ ఎంప్లాయీస్ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంత ఖర్చు అవుతుందని చెప్పగానే వారు ఏదో అప్పట్లో ఒక 10 నుంచి 15 లక్షలు, అది మాకు ఇంకా కరెక్ట్గా తెలియదు, ఎన్ని లక్షలో తెలియదు, ఎలా ఇచ్చారనేది కూడా కరెక్ట్గా తెలియదు, కానీ అదేదో ఇచ్చారని చెప్తున్నారు. దాని మీద నిన్నంతా కూడా మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము. నిన్న అక్కడ సంబంధించినటువంటి డోనారు తర్వాత మధ్య ట్రస్టు మా ఎంప్లాయీస్ మధ్యన ఏదో అంటే మాట్లాడుకోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఆ విషయంపై పూర్తిగా మాకు నివేదిక అనేది ఎవరు ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. అయితే మీరు రాసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతము ఎవరైతే వ్యక్తి ట్రస్ట్ అని చెప్పారో అందులో 3 నెలల కిందట ఆవిడ మనకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇలా నేను డబ్బు ఇచ్చాను అని చెప్పడం జరిగింది. డబ్బు ఇస్తే మరి ఏమన్నా ప్రూఫ్ ఉంటే పట్టుకురండి, మేము ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇప్పించడమో లేకపోతే దేవాలయం ద్వారా రిసీట్ కానీ మీకు ఏదన్నా ఇప్పించడమో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి వారు నా తర్వాత నాకు కాంటాక్ట్లోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం వారే మళ్ళీ తిరిగి నిన్న వారు ట్రస్ట్ తరఫున తర్వాత మిగతా డోనార్ తరఫున ఒక మీడియా పర్సన్ మధ్యవర్తిగా పెట్టుకొని అక్కడికి వచ్చారని తెలిసింది. ఇదంతా కూడా నాకు రాత్రి మళ్ళీ ఫోన్ల ద్వారా అందరూ అడగడం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తిని నేను ఆ లేడీని మళ్ళీ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు ఆ డబ్బు ఎవరైతే అప్పట్లో మేము ఇచ్చామో కాంట్రాక్టరు మేము వాడుకున్నాము, ఇచ్చేస్తాము